ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. సెన్సస్ 2027 డేటా కలెక్షన్లో బిజీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనం అనుకోని ఇబ్బందుల్లో పడుతుంటాం కదా. అందులో ఒక పెద్ద సమస్య పొరపాటున తప్పు బిల్డింగ్ నంబర్ ఎంటర్ చేసి అది కాస్త యాప్లో సింక్ అయిపోవడం. ఆ లాక్ అయిపోయిన డేటాని ఎలా సరిచేయాలో అర్థం కాక చాలా టెన్షన్ పడుతుంటాం. కానీ ఈరోజు మనం ఒక అద్భుతమైన మాస్టర్ ట్రిక్ గురించి తెలుసుకోబోతున్నాం. దీని ద్వారా ఆ సింక్ అయిన డేటాని చాలా సులభంగా ఖచ్చితంగా ఎలా మార్చొచ్చో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, ఈ వివరణలో మనం ప్రధానంగా 5 అంశాలను కవర్ చేయబోతున్నాం. 1. అసలు ఈ లాక్ అయిన డేటా సమస్య ఏంటి? 2. యాప్ రూల్స్ ఎలా పనిచేస్తాయి? 3. డమ్మీ ఎడిట్ కాన్సెప్ట్. 4. దీన్ని సరిచేసే 5 దశలు. చివరగా 5. మనం ఎప్పటికీ మర్చిపోకూడని ఆ గోల్డెన్ రూల్. మొదటి విభాగం లాక్ చేయబడిన డేటా సమస్య. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు సమస్యేంటో లోతుగా చూద్దాం. ఒక్కసారి ఊహించుకుందాం, ఎంతో కష్టపడి డేటా అంతా ఫీడ్ చేశాక తీరా చూస్తే బిల్డింగ్ నంబర్ తప్పుపడిందని తెలిస్తే ఎలా ఉంటుంది? అందులోనూ ఆ డేటా అప్పటికే సర్వర్కి సింక్ అయిపోతే ఇక అంతే సంగతులు. స్క్రీన్ మీద మనకి ఎలాంటి డిలీట్ ఆప్షన్ కనిపించదు. దాని బదులు ఒక పెద్ద లాక్ ఐకాన్ దర్శనమిస్తుంది. డేటా ఎంట్రీ చేసేటప్పుడు ఎదురయ్యే అత్యంత చికాకు తెప్పించే పరిస్థితి ఖచ్చితంగా ఇదే కదా. రెండవ విభాగం యాప్ నియమాలు, అప్డేషన్ వర్సెస్ సింక్. అయితే ఈ లాక్ని బద్దలు కొట్టాలంటే ముందుగా యాప్ డెవలపర్స్ పెట్టిన రూల్స్ ఏంటో మనకు అర్థం కావాలి. యాప్ నియమాల ప్రకారం డేటా ఎక్కడ ఉందనే దాన్ని బట్టే మనం ఏం చేయగలమనేది డిసైడ్ అవుతుంది. ఉదాహరణకు, ఎంట్రీ చేసిన డేటా ఇంకా అప్డేషన్ డేటా ఫోల్డర్లోనే ఉంటే మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే అక్కడ డిలీట్ బటన్ రెడీగా ఉంటుంది. కానీ అదే డేటా సింక్డ్ డేటా ఫోల్డర్కి వెళ్ళిపోయిందా, ఇక ఆ డిలీట్ బటన్ పూర్తిగా మాయమైపోతుంది. చిత్రమేంటంటే ఈ 2 ఫోల్డర్లలో ఎక్కడున్నా సరే బిల్డింగ్ నంబర్ను మాత్రం డైరెక్ట్గా ఎడిట్ చేసే ఆప్షనే యాప్లో లేదు. మూడవ విభాగం డమ్మీ ఎడిట్ కాన్సెప్ట్. మరి సింక్ అయిన డేటాని డిలీట్ చేయలేం, ఎడిట్ చేయలేం. అలాంటప్పుడు ఈ కఠినమైన యాప్ రూల్స్ను దాటేదారి ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. అదే ఈ డమ్మీ ఎడిట్. అసలీ డమ్మీ ఎడిట్ అంటే ఏంటంటే, హెచ్ఎల్ఓ యాప్ కళ్ళు గప్పడానికి మనం ఉద్దేశపూర్వకంగా చేసే ఒక అతి చిన్న ఫేక్ మార్పు అనమాట. ఈ చిన్న ట్రిక్ వాడటం వల్ల ఏం జరుగుతుందంటే, సిస్టమ్ కన్ఫ్యూజ్ అయ్యి ఓహో ఈ డేటాలో మార్పు జరిగింది కాబట్టి దీన్ని తిరిగి అప్డేషన్ ఫోల్డర్కి పంపేయాలి అని ఆటోమేటిక్గా వెనక్కి నెట్టేస్తుంది. ఈ కాన్సెప్ట్లో అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ డమ్మీ ఎడిట్ అనేది ఒక అదృశ్య యంత్రంలాగా పనిచేస్తోంది. లాక్ చేయబడిన సింక్ డేటాను ఒక కన్వేయర్ బెల్ట్ మీద పెట్టి దాన్ని మళ్లీ అప్డేషన్ డేటాలోకి రప్పించి చివరకు ట్రాష్ బిన్లో పడేయడానికి అనువుగా సిద్ధం చేస్తోంది. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. 4వ విభాగం ఈ సమస్యను సరిచేయడానికి 5 దశలు. సరే, ఇప్పటిదాకా థియరీ బాగానే చెప్పుకున్నాం, కాని ఇప్పుడు అసలు ఆచరణలో దీన్ని ఎలా చెయ్యాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ సమస్యను చాలా సురక్షితంగా, ఎలాంటి టెన్షన్ లేకుండా పరిష్కరించడానికి మనం ఫాలో అవ్వాల్సిన 5 ఖచ్చితమైన స్టెప్స్ ఇవిగో. ఫస్ట్, పాత డేటాను కాపీ చేసుకోవడం, ఆపై డమ్మీ ఎడిట్ చేయడం, అప్పుడు ఆటోమేటిక్గా డేటా స్థానం మారడం, ఆ తర్వాత తప్పు ఎంట్రీని డిలీట్ చేసి ఫైనల్గా కొత్త ఎంట్రీ క్రియేట్ చేయడం. మొదటి స్టెప్, ఇది ప్రాణనాడి లాంటిది సుమా. యాప్లో ఎడిట్ ఆల్రెడీ సింక్ డేటా జాబితాలోకి వెళ్ళి మనం ఏ తప్పు ఎంట్రీని మార్చాలనుకుంటున్నామో ఆ లైన్ పక్కన ఉన్న కంటి బొమ్మపై అంటే వ్యూస్ సమ్మరీపై క్లిక్ చేయాలి. లోపల మనం ఫీడ్ చేసిన 34 ప్రశ్నల సమాధానాలు కనిపిస్తాయి కదా, వాటన్నింటినీ ఒక పేపర్ మీద చాలా జాగ్రత్తగా రాసిపెట్టుకోవాలి. ఇక్కడ మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడని పాయింట్ ఒకటుంది. పేపర్ మీద రాసుకోవడం ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, ఒకవేళ మనం కనుక యాప్లో ఎడిట్ బటన్ క్లిక్ చేశామా, లోపలున్న ఆ 34 సమాధానాలు ఒక్కసారిగా బ్లాంక్ అయిపోతాయి. పాత డేటా మొత్తం ఎగిరిపోతుంది. మళ్ళీ ఏ ఇంటికి ఏ డేటా ఇచ్చామో వెతుక్కోవడం అసాధ్యం. అందుకే ముందే రాసి పెట్టుకోవడం అనేది అబ్సల్యూట్లీ క్రూషియల్. ఇక రెండవ స్టెప్, ఇక్కడ అస్సలైన డమ్మీ ఎడిట్ చేస్తాం. ఎడిట్ బటన్ నొక్కాక ఎందుకు ఎడిట్ చేస్తున్నారు అని రీజన్ అడుగుతుంది కదా, అక్కడ సెల్ఫ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత 4, 5 లేదా 6 ప్రశ్నలలో ఏదైనా ఒక చిన్న మార్పు చేయాలి. అంటే జస్ట్ షాప్ అని ఉన్నదాన్ని మెడికల్ షాప్ అని మార్చడం లాంటిదనమాట. ఆ తర్వాత ఫారం చివరి వరకు స్క్రోల్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. స్టెప్ 3లో అసలు మ్యాజిక్ ఏంటో మనకు కళ్ళెదుటే కనిపిస్తుంది. ఆ చిన్న డమ్మీ ఎడిట్ చేసి
సబ్మిట్ కొట్టగానే ఏమవుతుందో తెలుసా? ఆ తప్పు ఎంట్రీ సింక్డ్ డేటా జాబితా నుంచి మాయమైపోయి నేరుగా మనకు కావలసిన అప్డేషన్ డేటా ఫోల్డర్లోకి జంప్ అవుతుంది. డేటా తన ప్లేస్ మార్చుకుందన్నమాట. ఇప్పుడు 4వ స్టెప్. మనకు కావాల్సిన ఆయుధం దొరికేసింది కదా. యాప్లో అప్డేషన్ డేటా ఓపెన్ చేయగానే మనం మార్చిన ఆ లైన్ కనిపిస్తోంది. అంతేకాదు, ఇంతకుముందు లేని ఆ ఎర్రటి డిలీట్ బటన్ ఇప్పుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ పక్కనే కనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం? ఆ డిలీట్ బటన్పై క్లిక్ చేసి ఎస్ అని నొక్కేస్తే చాలు. ఆ తప్పు ఎంట్రీకి శాశ్వతంగా చెక్ పెట్టినట్టే. ఫైనల్గా 5వ స్టెప్. తప్పు డేటా పూర్తిగా మాయమైపోయింది కాబట్టి ఇప్పుడు న్యూ హౌసింగ్ ఎంట్రీకి వెళ్ళి ఈసారి చాలా జాగ్రత్తగా సరైన భవనం సంఖ్యను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మొదటి స్టెప్లో పేపర్ మీద భద్రంగా రాసి పెట్టుకున్నాం కదా, ఆ 34 సమాధానాలను చూసుకుంటూ టకటక ఫీడ్ చేసేయడమే. ఎంత సింపుల్ కదా, అసలు ప్రాబ్లమ్ సాల్వ్డ్. 5వ మరియు చివరి విభాగం, ద గోల్డెన్ రూల్. సరే, టెక్నికల్గా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకున్నాం కానీ సెన్సస్ డేటా విషయంలో మనం మనస్సులో ముద్రించుకోవాల్సిన ఒక అతి ముఖ్యమైన సూత్రం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆ గోల్డెన్ రూల్ ఏంటంటే, సర్వర్కి వెళ్లే డేటాలో ఎట్టి పరిస్థితిలోనూ తప్పులుండకూడదు. ఎంట్రీల వరుసక్రమం అంటే సీరియల్ నంబర్ కొంచెం అటీటైనా పర్వాలేదు కానీ మనం ఇచ్చే సమాచారం మాత్రం 100% ఖచ్చితంగా ఉండాలి. అరే, బిల్డింగ్ నంబర్ తప్పైతే ఏమైందిలే, సీరియల్ మిస్ అవుతుంది కదా అని కాంప్రమైజ్ అవ్వకూడదు. ఖచ్చితంగా ఈ ట్రిక్ వాడి పాత డేటాను డిలీట్ చేసి సరైన నంబర్తోనే కొత్త ఎంట్రీ వేయాలి. ఖచ్చితత్వమే ఇక్కడ మనకు బాస్. ఈ వివరణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. డేటా సింక్ అయిపోయి, లాక్ అయిపోయి, ఎటూ పాలుపోక తలలు పట్టుకుంటున్న ఎన్యూమరేటర్లు మన టీంలో ఇంకెంతమంది ఉండుంటారో కదా. మరి ఈ మాస్టర్ ట్రిక్ అత్యవసరంగా ఎవరికి చేరాలో వారికి ఈ విషయం తెలిసేలా చూద్దామా? సరైన సమాచారంతో ఎలాంటి టెన్షన్ లేకుండా సెన్సస్ 2027ని సక్సెస్ చేద్దాం. ఈ విశ్లేషణలో మాతో పాటున్నందుకు ధన్యవాదాలు.